అనపత్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో అరికరేవులో 20 లక్షల రూపాయలతో నిర్మించబోయే 2 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు మండలం అరికరేవులలో 34.46 లక్షల రూపాయలతో నిర్మించిన 6 సీసీ రోడ్లను ప్రారంభించిన అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు మండలం అరికరేవుల్లో 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయంను ప్రారంభించిన అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం ఎన్డీఏ నాయకులు అరికరేవుల గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవపరిచిన వాళ్ళకి అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది కూడా ఈ రోజు ఇక్కడ ఈ భవనాన్ని ప్రారంభించడం కూడా ఆ ట్రీట్మెంట్ లో ఒక భాగమే. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో మన నియోజకవర్గంలో దాదాపుగా 90 కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఏ విధంగా ఉందో కూడా మీరు చూస్తూ ఉన్నారు. గుంతలు పడిన రోడ్లని మొట్టమొదటిగా గుంతల రహిత రోడ్లుగా తయారు చేయడం, మరలా ఇవాళ రోడ్లను పునర్నిర్మాణం చేయడం, ఎక్కడైనా భవనాలు అవసరమైతే చేయడం, ముఖ్యంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామ సర్పంచులు గతంలో 3.5 సంవత్సరాలుగా వాళ్ళు ఉన్నప్పుడు వారికి కావాల్సిన నిధులు వారికి రాని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్లకు జమ చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు వారికి కేటాయించకుండా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కదారి పట్టించడం జరిగింది. ఇవాళ అలా కాదు, 90% వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఉన్నప్పటికీ ఇవాళ కూటమి ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్లోకి డబ్బు జమ చేసి వారి అధికారాలని కాపాడటం, వారి హక్కులను కాపాడటం జరుగుతూ ఉంది. ఇది కూటమి ప్రభుత్వం సుపరిపాలనకి ఇవన్నీ నిదర్శనాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే కాలాతీతమైంది. ముఖ్యంగా మహిళలు ఇంటికి వెళ్ళి వారి కార్యక్రమాలు వారు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అది అందరికీ సంతోషమే. మెల్లూరు, ఆరికరేవల, కొంకూరు, మురికినీరు మా ఓటకాలకు వచ్చి మా రైతుని చాలా ఇబ్బంది పడుతుందండి. దానికి చిన్నప్పటి వర్షం వస్తే అక్కడ ఉన్న 200 ఎకరాలు కూడా నీటి పోయిపోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అది తొప్పించి ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా చేస్తామండి. ఎందువల్లంటే ఇప్పటికే సాగునీటి వ్యవస్థ కానీ మురుగునీటి వ్యవస్థ కానీ తీవ్రంగా నష్టపోయింది గత 5 సంవత్సరాలుగా, కనీసం మెయింటెనెన్స్ లేక. అందువల్ల తప్పనిసరిగా ఆ పైన దృష్టి సారించాం. ఇప్పటికే 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా గ్రామాలను అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా వచ్చే సంవత్సరం నాటికి నిధులు కేటాయించి ఆ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.